ఆపగలిగావంటే నువ్వన్న మాట మీద నువ్వు నిలబడినట్టే. నిలబడలేదు అంటే నువ్వు నా కొడుకుని వదిలేయాలి. అట్లనే అత్తయ్య గారు, ఆదిత్య గారి పరువు పోతుంది అని అనిరు కదా, గా పరువు పోకుండా కాపాడే బాధ్యత నాది. అమ్మాయిని మర్డర్ కేసులో ఎలా ఇరికించారో ఏమీ అర్థం కావట్లేదు డాడ్. ఆ అవసరం ఎవరికుందంటావు? అదేరా నాకు అర్థం కావట్లేదు. మనుషులు జీవితంలో ఎదిగేటప్పుడు చాలామందికి నచ్చదు. ఆ ఎదుగుదలను ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇంత పెద్ద నిందపడ్డం అంటే అది మామూలు విషయం కాదురా. వేరే కేసుల్లో అయితే మనం ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడి మీ అన్నయ్యని బయటికి తీసుకురావచ్చు. కానీ ఇది మర్డర్ కేసు అయిపోయింది. పైగా వాడి క్యాబ్లో దొరికిన పరిస్థితి. ఇప్పుడు మనం అన్నీ చేయగలిగే ఆలోచనలో ఉండి కూడా ఏమీ చేయలేని మనుషులుగా మిగిలిపోయాం. ఏదన్నా చేయగలదు అంటే కేవలం అది ఆనంది మాత్రమే. ఒకవేళ ఆనంది గనక ఇప్పుడు ప్రూవ్ చేసి తన భర్త నిర్దోషి అని బయటకు తీసుకొస్తే మీ అమ్మ ఆలోచనలు మారుతాయరా? మీ అమ్మ కూడా ఆనందిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ నమ్మకం నాకుందిరా. నాకు కూడా ఆ నమ్మకం ఉంది డాడ్. ఇలాంటి నమ్మకాలు మీకుంటే ఎలాగా? ఆ నమ్మకాలని నాశనం చేయటమే కదా నా పని. ఎంత కష్టం వచ్చింది అత్తయ్య గారు. బావగారిని అల్లారు ముద్దుగా పెంచారు, ఏ కష్టం లేకుండా చూసుకున్నారు. ఎప్పుడూ బావగారికి సునంద గారి కొడుకుగా ఒక్క సమస్య కూడా వచ్చేది కాదు. కానీ ఇంట్లో నుంచి ఎప్పుడైతే బయటికి అడుగు పెట్టారో, ఆనంది భర్తగా బతకడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డారో, బావగారు ఇంట్లో నుంచి మాత్రమే అడుగు బయట పెట్టలేదు, ఆ అడుగు కష్టాల్లో పెట్టారు. చాలా బాధగా ఉంది అత్తయ్య గారు. మర్డర్ కేసు ఏంటి, అందులో ఇరుక్కోవడం ఏంటి? ఒకవేళ ఈ ఆనంది కనుక ఈ క్లూ తీసుకురాకపోతే అత్తగారి మీద కోడలిగా ఆనంది గెలుస్తుందేమో, కానీ బావగారి జీవితం జైలు పాలవుతుంది. అందుకే మనమే ఏదో ఒకటి చేసి విడిపిద్దాం అత్తయ్య గారు. ఏమని విడిపిద్దాం? పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నాకు ఆనందికి జరిగిందంతా నువ్వు చూసావని నాకు అర్థం అవుతుంది. ఏం మాట్లాడిందో విన్నావు కదా. నా భర్తని నేనే విడిపించుకుంటాను, ఒక భార్యగా నేనంత తేలిగ్గా నా భర్తని వదిలేసుకోను, నా భర్త మీద నింద పడితే ఏడుస్తూ కూర్చునే రకాన్ని కాదు అని అక్కడ శపథాలు చేసింది కదా ఆనంది. చూద్దాం, నా అంతటా నేను మళ్ళీ మధ్యలో వెళ్ళి నా కొడుకుని విడిపించడానికి ప్రయత్నాలు చేసి నేను ఫెయిల్ అవ్వలేను. తన భార్య తన కోసం ఏమీ చేయలేదు అని ఆదిత్యకి తెలియాలి. చివరికి తన తల్లి రాకపోతే తన జీవితం కష్టాల పాలయ్యేదని ఆదిత్యకి అర్థం కావాలి. మా అత్తగారు తప్ప నా భర్తని ఎవరూ కాపాడలేరని ఆనందికి కూడా తెలియాలి. అందుకే కొద్దిగా వెయిట్ చేయి, అందరికీ అన్నీ తెలుస్తాయి. అత్తయ్య గారు, మీరు ఇదే మూడ్లో ఉండండి. దీన్ని ఎలా నడిపించాలో నాకు తెలుసు కదా, నేను చేస్తాను చేయాల్సిందంతా. అన్ని చోట్ల ఎత్తికేసినాం అమ్మాడి, ఏడ చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో కూడా సమజైతలేదు. పొద్దుగల్లా ఆదిత్య బాబు కోర్టుకు పోకుండా ఆపుతానని అమ్మాడి వాళ్ళ అత్తగారితో చెప్పింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆ పనికి మన తాను ఒక్క ఆధారం కూడా లేదు. మనం అమ్మాడి, నన్ను క్షమించమ్మాడి. నేను బండ్వాడు అమ్మాడి, నాకు బుర్ర సరిగా పెరగలేదు. ఎప్పుడు ఏం చేయాలో తెలియదు.
నేను గనక ఆ కారు తీసుకోకపోయి ఉంటే ఇట్లా జరిగేదే కాదు. అంతా నా కర్మ. చూసినామా మరి, నేను అడగడం ఏంది, నువ్వు కారు ఇచ్చుడు ఏంది, నేను ఈడెడుకోపోయి నేను ఏడో కారు పెట్టుడు ఏంది, ఎవడో చంపిన శవాన్ని తీసుకొచ్చి కారు డిక్కీలో పడేసుడు ఏంది, గది తీసుకొచ్చి అప్ప చెప్పి నేను పోవడేంది. కనీసం నేనైనా చూసుకోవాల్సింది కదా. నా దిమాగ్ ఏమైంది, నేను కూడా చూసుకోలేదు. నా వల్ల నీకెంత కష్టం వచ్చిందమ్మాడి. నీ కంట్లో ఎప్పుడైనా కన్నీళ్ళు వస్తే గవి కన్ను దాటి బయటికి రాకుండా నేను కాపలా కాయాలనుకుంటాను. కానీ ఈ పొద్దు ఆ కన్నీళ్ళు నా వల్లనే వస్తున్నాయి అమ్మాడి. నేను పోతాను అమ్మాడి. నేను పోయి తప్పు చేసింది ఆదిత్య బాబు కాదు నేనేనని చెప్పి పోలీసులకు సరెండర్ అయిపోతాను. నాకు ఇదేం జరుగుతుంది? నువ్వేం మాట్లాడుతున్నావురా? నా భర్త తప్పు చేయలే, నువ్వు తప్పు చేయలే. గీ తప్పు ఇంకెవరో చేసిర్రు. సమజ్ అవుతుందా నీకు? నువ్వు స్టేషన్లోకి పోయి కూర్చుంటే గప్పుడైనా ఈ కేసుని నేను ఛేదించాలి కదా. అప్పుడు మా అత్తయ్య గారు ఏమంటారో తెలుసా? నీకు చేతగాక నీ భర్తని నిర్దోషిగా బయటికి తీసుకురాలేక సీను గారిని పోలీసులకు అప్పచెప్పి నీ భర్తని బయటికి తెచ్చుకున్నావా అంటారు. అట్లా కూడా నేను గెలిచినట్టు కాదురా. బిడ్డ, మరికి ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పు. మనకి ఏడ చిన్న ఆధారం కూడా దొరుకుతలేదు. రాత్రిని చూస్తుంటే తెల్లారేటట్టుంది. ఈ రాత్రి గడిచిపోయిందంటే పరిస్థితి మన చేయి దాటిపోయినట్టే కదా బిడ్డ. లేనాయనా, యాడ్నో మనం అసలైన దాన్ని వదిలేసి నీడ వెనకాల పరిగెడుతున్నాం అనిపిస్తుంది. అవమ్మడి, నాకు గట్లా అనిపిస్తుంది. నేనేమో కారు వేసుకొని పోయినా, నువ్వేమో జాబు పోయినావు, ఆదిత్య బాబు ఏమో హాస్పిటల్కి పోయిండా. గా తర్వాత నేను వచ్చిన. చూసినావు అమ్మడి, ఒకరికొకరు కలవకుండా ఏడేడో ఉన్నాం. కానీ ఎవడో చంపిన శవం మాత్రం మనల్ని అందరినీ కలిపింది. సీను, ఏమన్నా మళ్ళా అనుగి మాట? మనమంతా ఏడుకో పోయినాం కదా. నువ్వేమో జాబుకు పోయినావు, ఆదిత్య బాబు ఏమో హాస్పిటల్కి పోయిండు, నేనేమో ఏడుకో బయటకు పోయినా. కానీ శవం మాత్రం కారులో పెట్టిరు కదా. గా తీసుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చినాను. సీను, ఆదిత్య బాబు బయటపడే మార్గం దొరికేసింది. ఎట్లా మాడి? దొరికేసింది. బిడ్డ, ఏమైంది బిడ్డ? నాయనా, మనం అర్జెంటుగా కాసేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోనికి హాస్పిటల్కి పోవాలి. గదెట్లా బిడ్డ? రిపోర్ట్ తీసుకుంటే ఆదిత్య బాబు బయటకి ఎట్లా వస్తాడు? నాయనా, ఒక మనిషిని ఎవరైనా చంపినా లేకుంటా చచ్చిపోయినా గా టైం అనేది తెలుస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎన్ని గంటల మధ్య ఒక్క అరగంట అటు ఇటుగా చచ్చిపోయినా విషయం తెలుస్తుంది. కానీ అతను చనిపోయినప్పుడు నేను ఆఫీస్లో ఉన్నా. ఆదిత్య గారు చేతికి దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నారు. గా తర్వాత నేను ఆఫీస్ నుంచి ఆదిత్య గారి కాడికి పోయి ఆదిత్య గారిని ఇంటికి తీసుకొచ్చున్నాను. గా తర్వాత సీను మళ్ళా ఇంటికి వచ్చి తాళాలు ఇచ్చిండు. చాలా సేపు తర్వాత ఆదిత్య గారు రైడింగ్ బోనికి కార్ కాడికి రాగానే అప్పుడు శవాన్ని చూసినాం. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో గనక గా శవం చనిపోయిన సమయాన్ని డాక్టర్లు నిర్ధారించినట్లయితే గా సమయంలో ఆదిత్య గారు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఈ హత్య తను చేయలేదని నిరూపించవచ్చు. గప్పుడు ఆదిత్య గారిని బెయిల్ మీద బయటికి తీసుకురావచ్చు. నాయనా, మస్త్ ఐడియా అమ్మాడి. పొద్దుగల పోదాం బా. అరే, మనకంత టైం లేదురా, ఇప్పుడే పోవాలి. నాయనా పాండి. బిడ్డ, డాక్టర్, ప్లీజ్ డాక్టర్, మీరే మాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. పోస్ట్ మార్టం రిపోర్టా? లేదమ్మా, అది ఇవ్వడం కుదరదు. అయ్యో లేదు సార్, ఇప్పుడు ఈ కేసులో నాకు ఏదైనా ఎవిడెన్స్ ఉంది అంటే ఇది ఒక్కటే. ఇప్పుడు నా భర్తని నేను కాపాడుకోవాలంటే నాకు గా రిపోర్ట్స్ కావాలి సార్, ప్లీజ్ సార్. లేదమ్మా, మీరు ఒక లాయర్గా అడుగుతున్నారా లేకపోతే మీరు ఆదిత్య గారి భార్యగా అడుగుతున్నారా? ఎలా ఇస్తారు రిపోర్ట్స్ని మీకు? ఆదిత్య గారి భార్యగానే అడుగుతున్నాను. ఒక మామూలు పర్సన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇవ్వడానికి మా దగ్గర రైట్స్ ఉంటాయి. కానీ ఆల్రెడీ అతని మీద కేసు నడుస్తుంది కదా. పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తున్న ఒక పర్సన్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు, ఆ కేసుని ఎవరైతే టేకప్ చేస్తారో ఆ పోలీస్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా ఇస్తే అది తర్వాత మా మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందమ్మా. అందుకే ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో
అతని పర్మిషన్ తప్పనిసరిగా కావాలి. వితౌట్ పర్మిషన్ నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చానంటే నేను తప్పు చేసినట్టు అవుతుంది. అప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రిస్క్ నేను తీసుకోలేనమ్మా. ఒక్కసారి సోచాయించండి సార్. సార్ సార్ నాకేం కాదు, మా ఆదిత్య బాబుని కాపాడానికి ఒక్క ప్రయత్నం చేస్తాం సార్. మీకు దండం అయ్యయ్యో. పెడతా సార్. ఏంటయ్యా కాళ్ళమే పడుతున్నారు? మీ మాటలు నాకు అర్థమవుతున్నాయి, కానీ ఇన్స్పెక్టర్ గారు పర్మిషన్ ఇస్తేనే నేను రిపోర్ట్ ఇవ్వగలను. వితౌట్ పర్మిషన్ నేను మీకు రిపోర్ట్స్ ఇవ్వలేను. అది మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. సార్ 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 డాక్టర్ గారు నాయనా, ఏంది బిడ్డ ఇది? పోలీసుల పర్మిషన్ కోసం అంటే గాలు మనకి ఎందుకు ఇస్తారు బిడ్డ? ఏముంది నాయనా, మనం పోయి రిక్వెస్ట్ చేద్దాం. పోలీస్ పర్మిషన్ ఉంటే రిపోర్ట్ ఇస్తానని డాక్టర్ చెప్తుండు కదా. పదండి, వెళ్ళి ట్రై చేద్దాం. పదండి. చెప్పరా. మేడం వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు మేడం. పోస్ట్ మార్టం రిపోర్ట్ అడుగుతున్నారు. అది పోలీసుల పర్మిషన్ ఉంటేనే మీకు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఎస్ఐ గారిని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. సరే, నువ్వు కూడా వాళ్ళని ఫాలో అవ్వు. ఈ లోపు నేను చేయాల్సింది చేస్తాను. ఓకే మేడం. ఆనంద్కి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు? అది చాలా తెలివైంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఆదిత్య బయటికి రావడానికి ఏదో సంబంధం ఉంది. కోర్టు మెట్లు కూడా ఎక్కకుండా ఆదిత్యని బయటికి తీసుకొస్తాను ఉంది కదా. చూద్దాం. బావగారు కనుక కోర్టు మెట్లు ఎక్కితే అత్తయ్య గారి ముందు ఆనంది ఓడిపోయినట్టే. మనకి కావాల్సింది కూడా అదే. థ్యాంక్స్ ఆనంది. నిన్ను ఓడించడానికి నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను, ఏమైనా చేస్తాను. ఆదిత్య గారు, ఆనంది, ఎస్ఐ గారు మీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఒక నిమిషం అమ్మా. హలో ఆనంది. ఆదిత్య గారు, మీరేం కంగారు పడకండి. ఆదిత్య గారు, మనకి ఈ కేసులో నుంచి బయటపడడానికి ఒక మంచి అవకాశం ఉంది. అదేంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్. దాని నుంచి కొంచెం క్లూ దొరికే అవకాశం ఉందండి. గా రిపోర్ట్ కనుక వస్తే ఈ మర్డర్కి సంబంధించిన కొన్ని విషయాలు బయటపడతాయి ఆదిత్య గారు. దానికోసమే ప్రయత్నిస్తున్నాము. ఎస్ఐ గారు పర్మిషన్ ఇస్తే ఇవన్నీ మనకు జరుగుతాయి. అలాగే ఆనంది, చెప్పండి. మీ అకౌంట్లోకి ఈ పాటికి ఒక పెద్ద అమౌంట్ వచ్చి ఉండాలి. చూశాను, మెసేజ్ వచ్చింది. కన్ఫర్మ్ చేసినందుకు థ్యాంక్స్. ఏం లేదు, మీరు ఒక చిన్న ఫేవర్ చేస్తే చాలు. వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడానికి మీ దగ్గరికి పర్మిషన్ కోసం వచ్చారు. మీరు ఈ ఒక్క రాత్రికి పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే అంతే చాలు. నేను రిస్క్ తీసుకోలేను మేడం. సార్, మొత్తానికి పర్మిషన్ ఇవ్వద్దు అని నేను చెప్పట్లేదు. ఈ ఒక్క రాత్రికి మీరు ఆపండి. ఏం చేస్తారో మీ ఇష్టం. ఇప్పుడు కనుక మీరు పర్మిషన్ ఇస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అది జరగకుండా ఉండటం కోసమే మిమ్మల్ని హెల్ప్ చేయమంటున్నాను. ఆలోచించండి. సరే, ఈ ఒక్క రాత్రి కంటే ఏదో ఒకటి చేయగలను. చాలు సార్, అదొక్కటి చేయండి. మిగతాది నేను చూసుకుంటాను. ఉంటాను. ఓకే. మీరు కంగారు పడకండి, నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను. ఎస్ఐ గారు, కూర్చోమ్మా, కూర్చో, మాట్లాడుకుందాం. కూర్చోబిడ్డ. ఎస్ఐ గారు, అది నాకు ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు? కానిస్టేబుల్, మేడం గారికి వాటర్ తీసుకురా. సార్, ఇప్పుడు నాకు వాటర్ ఏమొద్దు సార్. నాకు మీ పర్మిషన్ కావాలి. దేనికమ్మా? నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. పోస్ట్ మార్టం రిపోర్టా? దాంతో నీకేంటమ్మా పని? నా భర్తని నిర్దోషిగా నిరూపించుకోనికి నాకు ఒక్క అవకాశం ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే ఎట్లా నిరూపించుకోవాలో నేను చూస్తా. ఓకేనమ్మా, ఇద్దాం. ఆ, ఇదిగో మంచినీళ్ళు తాగు. తాగమ్మా, పర్లేదు. పోలీసులు ఎప్పుడు మంచోళ్ళే మావా. కాఫీ టీ ఏమైనా తాగుతావా?
గదేం వద్దు సార్, ప్లీజ్ సార్. ముంగట పర్మిషన్ ఇస్తే, మీరు చిన్న పర్మిషన్ లెటర్ ఇచ్చిర్రంటే నేను పోయి హాస్పిటల్లో పోస్ట్మార్టం రిపోర్ట్ తీసుకుంటాను. చూడనమ్మా, నేను ఈ స్టేషన్కి ఎస్ఐని, నాకు సుపీరియర్ ఉంటారు కదా, సో నేనెవరికి సమాధానం చెప్పాలి? సిఐ గారికి సమాధానం చెప్పాలి. సిఐ గారు ఊర్లో లేరమ్మా. ఒకవేళ సిఐ గారు ఊర్లో ఉంటే అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడినా పర్వాలేదు. వదిలేమ్మా, ఫోన్లో మాట్లాడడం బాగోదు కదా. ఆయన రానివ్వు, రేపు మార్నింగ్ వచ్చేస్తారు కదా. మార్నింగ్ సిఐ గారు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడదాం. ఒకవేళ సిఐ గారు మీకు పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పారనుకోండి, అప్పుడు మీరేం తీసుకోవచ్చు. సార్ మార్నింగ్ ఏంటి సార్? మార్నింగ్ ఆతిథి గారిని కోర్టుకి తీసుకుపోవాలి కదా. అవునమ్మా, తీసుకెళ్ళాలి. గదే సార్, గీ లోపే నాకు పోస్ట్మార్టం రిపోర్ట్కి పర్మిషన్ ఇస్తే. నువ్వు భలేదానివమ్మా, నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, నేను వాటికి లోబడే పనిచేయాలి. ఇప్పుడు నేను కనుక పర్మిషన్ ఇచ్చేసాను అనుకో, నా ఉద్యోగం మీద ఎఫెక్ట్ పడుతుంది. నా సుపీరియర్కి నేను చెప్పకుండా నేనే పర్మిషన్ ఇవ్వలేను. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. సారీ అమ్మా, నువ్వు నన్ను ఎంత బతిమలాడినా నీ టైం వేస్ట్. ఇంకా వేరే ఏదైనా ప్రయత్నాలు ఉంటే ఆ ప్రయత్నాలు చేసుకో. సిఐ గారు రాకుండా నేనే పర్మిషన్ ఇవ్వలేను. సార్ శశి గారు, సార్ 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 ప్లీజ్ సార్. బిడ్డ, ఏంది బిడ్డ గిట్లా అయింది? కేనేదో సాయం చేస్తాడు అనుకుంటే గిట్లా చేశాడు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం బిడ్డ? నాకు కూడా ఏం సమజ్ కావట్లే నాయన. ఈ రాత్రి తెల్లారితే ఆదిత్య గారిని కోర్టుకు తీసుకుపోతారు. అప్పుడు ఏం చేయాలి? ఆ విషయం నాకు కూడా తెలిసే. బావగారిని కోర్టులో సబ్మిట్ చేస్తారు. బావగారిని కోర్టులో సబ్మిట్ చేశారు అంటే బావగారికి శిక్ష పడుతుంది. బావగారు జైలుకు వెళ్తారు. నువ్వేమో ఎటూ కాకుండా మిగిలిపోతావు. ఇంకా సునంద నిన్ను జీవితంలో క్షమించదాం. నాకు కావాల్సింది కూడా ఇదే. నీకు నీ భర్తకి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడం కోసమే నేను ఈ నాటకాన్ని ఆడేది. ఎట్లయినా సరే ఆదిత్య గారిని ఇడిపించాలి. అది నీ వల్ల కాదు. నా చేతిలో అవకాశం లేకుండా పోయింది. ఆ అవకాశాన్ని దూరం చేసింది నేనే. ఈ రాత్రి చీకటి పడ్డం కాదు నాయన, నా ఆలోచనలు కూడా చీకటి పడ్డాయి. దారి కనిపించట్లేదు. విల్లు కోసం ఎదురు చూస్తున్నాను. నీ ఆలోచనలకే కాదు, నీ జీవితానికి కూడా దారి దొరకదు. వెలుగు అనేది ఎప్పటికీ రాదు. ఇంక నీ బతుకంతా చీకటి. గా చీకట్లని చీల్చుకోనైనా సరే వెలుగు లాంటి ఒక ఆధారాన్ని పట్టుకోవాలి. నా భర్త కోర్టు మెట్లు ఎక్కకుండా నేను కాపాడుకోవాలి. అది నీ వల్ల కాదు. గది నా వల్ల అవుతుంది. ఎలా అవుతుందో నేను చూస్తాను. గది అయ్యేలాగా ఏదోకటి చెయ్యాలి నాయన. నేనైతే భార్యగా ఓడిపోను. నువ్వు సునంద కోడలిగా ఓడిపోతావు. నేనెట్లయినా గెలిచి తీరుతాను. నా నుంచి నిన్నిక ఎవ్వరూ రక్షించలేరు. నాకుగా శివయ్యే తోడు. శివయ్యే నన్ను రక్షించాలి. అత్తయ్య గారు, బావగారిని కోర్టుకి తీసుకెళ్లే టైం అవుతుంది. అవును జీవన, కాలాన్ని నువ్వు ఆపలేవు కదా. అంటే కోర్టుకి వెళ్లకుండా? ఆ మాట చెప్పింది నువ్వు కాదు కదా. ఇదిగో మీ మావయ్య గారి ముద్దుల కోడలు. సునంద, అవునండి,
ఆనంది, నువ్వు నీ భర్తని వదిలేస్తానంటే చెప్పు, నా కొడుకుని విడిపించుకొని నాతో పాటు తీసుకెళ్లిపోతా అన్నాను. లేదత్తయ్య గారు, నా భర్తని కోర్టుకు వెళ్ళనివ్వకుండా నేను నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని నాతో సవాల్ చేసింది. ఒకవైపు ఆదిత్యని కోర్టుకు తీసుకెళ్లడానికి టైం అవుతుంది. మనం ఇక్కడే ఎదురు చూస్తున్నాం. ఇంకెక్కడుంది తను? మామ్ వస్తుందేమో. రే, వచ్చేదైతే ఈ పాటికే రావాలిరా. ఇప్పటిదాకా రాలేదు అంటే ఇక తన భర్తని విడిపించుకునే ఆధారాలు లేక విడిపించి